మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఘనవరపు అంజయ్య ఆధ్వర్యంలో నిరసనలు హోరెత్తించారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ చేర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని కుట్రపూరితంగా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ నేతల ఆందోళనలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. మొత్తానికి మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలాంటి ధర్నాలు రాస్తారోకోలు మిన్నడుతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది నాయకులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఈ ధర్నా రాస్తారోకో ఏ ఉద్దేశంలో చేస్తున్నారు, ఎట్లాంటి స్పందన వస్తుంది? ఇవాళ భారతదేశం మొత్తం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబంపై గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేసి ఇవాళ కేసులే ఒక ఆధారంగా పెట్టుకొని నరేంద్ర మోడీ దమనకాండని ఇవాళ నిరసిస్తూ ఏఐసిసి పిలుపు మేరకు ఏఐసిసి అధ్యక్షులు మా మల్లికార్జున్ ఖర్గే గారి ఆలోచన మేరకు, వారి పిలుపు మేరకు ఇవాళ భారతదేశం అంతటా ఇవాళ ఈడీ కేసుల మీద ధర్నాన్ని నిర్వర్తిస్తున్నాం. దీనికి నిరసనగా ఈరోజు భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని అతి త్వరలో బరాబర్గా ప్రజలందరూ భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారి వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి వారిని ప్రధానమంత్రి చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని చేస్తున్న పోరాటాన్ని తట్టుకోలేక ఇవాళ బీజేపీ ఇవాళ దమనకాండని మొదలు పెడతా ఉన్నది. మీరు చెప్పండి, బీజేపీ పార్టీ ఈడీలో ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీలో నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది దీన్ని? బ్రిటిష్ వాడి అకృత్యాలని ఎండగట్టడం కోసం ఆ రోజు నేషనల్ హెరాల్డ్ పత్రిక స్థాపించడం జరిగింది. ఆ క్రమంలోనే ఆ పత్రిక 2001 వరకు వచ్చేసరికి అది మొత్తం కూడా కుప్పగూలే పరిస్థితి వస్తే యంగ్ ఇండియా ద్వారా దానికి వనరులు సమకూర్చి ఆ పత్రికను కాపాడు కోసం వారు ప్రయత్నం చేయడం జరిగింది. సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ యంగ్ ఇండియాని స్వార్థం లేకుండా నిజమైన ఒక సేవను అందించడం కోసం స్థాపించబడ్డ సంస్థ. ఇవాళ గతంలో బ్రిటిష్ వాడు ఎట్లయితే నేషనల్ హెరాల్డ్ పత్రికని గొంతు నొక్కడం కోసం ప్రయత్నం చేసిండు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ద్వారా నడుస్తున్న భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గొంతు నొక్కటం మూలంగా ఈ దేశంలో ప్రజాస్వామ్య లౌకిక శక్తులు గొంతు నొక్కే విధంగా చేసే ప్రయత్నమే. వైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేస్తుంది. మరోవైపు ఈడీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కేసులను నమోదు చేసి ఎలా చూస్తారు దీన్ని మీరు? కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు ఓరలేకపోతాడు నరేంద్ర మోడీ గారు. పోయినసారి జోడో యాత్ర రాహుల్ గాంధీ అది పెట్టంగానే లాస్ట్కు పొత్తుల్లోనే ప్రధానమంత్రి సెంట్రల్ గవర్నమెంట్లో పాస్ చేయడం జరిగింది. కానీ ఏదైనా ఇది కావాలని ఈడీ కేసు పెట్టించి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఇబ్బంది పెట్టించి కాంగ్రెస్ పార్టీని అనగదొక్కడానికి ఇది ఒక బీజేపీ పార్టీ ఎత్తుగడ. ఆ విధంగానే మైనార్టీ సోదరులు మొత్తం కాంగ్రెస్ పార్టీ వెనుక ఉన్నారు. కావాలని ఒగ్గోడు కావాలని లేనిపోయి స్విచ్ పెట్టించిండు. అది కూడా మైనార్టీలను ఇబ్బంది పెట్టిస్తాను. ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కావాలని కాంగ్రెస్ని వీళ్ళని ఏదో విధంగా కేసులో పెట్టించి లోపల జైలు పంపించాలని చెప్తాను. నరేంద్ర మోడీ గారు నీ ఆటలు సాగవు. కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజలే నేను గెదివే రోజులు వస్తాయి, దగ్గర వస్తాయి, జాగ్రత్త అని అంటారు. మొత్తానికి ఏదైతే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేక మోడీ కుట్రపూరితంగా ఈడీ కేసులు నమోదు చేస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ రాబోతున్నారని కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ ఆందోళనలు జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళనలు మిన్నంటున్న పరిస్థితి కనబడుతుంది. వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్.